ముఠా గోపాల్ ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. భారత రాష్ట్ర సమితి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ గెలిచారు. అక్కడ గత ఎన్నికల్లో 2023లో ముఠా గోపాల్ 42,753 ఓట్ల భారీ మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఆయనకు వచ్చినటువంటి ఓటింగ్ షేర్ ఎంత అంటే 49.08%. మరి ఇప్పుడు ముషీరాబాద్ నియోజకవర్గంలో ముఠా గోపాల్కు జన ఆదరణ ఎంత ఉంది, ఆయన పనితీరుపైన ఆ నియోజకవర్గ జనం ఏమనుకుంటున్నారు, ఎటువంటి ఒపీనియన్స్ బిగ్ టీవీ సర్వేలో మనకు చెప్పారు. సో ఒకసారి మనం అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారో ముందు చూద్దాం. అసెంబ్లీ జరిగింది 55 రోజులు అయితే ఆయన హాజరైనటువంటి రోజులు 49 రోజులు. పర్వాలేదు, బాగానే ఉంది. ఆయన ఆబ్సెంట్ అయిన రోజులు 5+1 6 రోజులు ఆయన అసెంబ్లీకి హాజరు కాలేదు. ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలు ముఠా గోపాల్ గురించి ఏం చెప్పారు మనం చూద్దాం. ముందుగా ప్లస్ పాయింట్స్ చూద్దాం. ప్లస్ పాయింట్స్ ఏం చెప్పారు? జనం పాజిటివ్ ఇమేజ్ ఉంది, ప్రజలకు అందుబాటులో ఉంటారు అని ఉంది. సో గతంలో 2018లో కూడా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. 2018, 2023 వరుసగా 2 సార్లు అక్కడ విజయం సాధించారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతకంటే ముందు 2014లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారు, బట్ అప్పుడు ఆయన ఓడిపోయారు. సో అప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటారు, డెవలప్మెంట్ చేసే ప్రయత్నం జరుగుతుందనేది, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. నెక్స్ట్, ముఠా గోపాల్ పైన క్యాడర్ సంతృప్తిగా ఉంది. అలాగే నాగమయ్య కుంటలో డ్రైనేజీ పనులు చేయించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది, అది ప్లస్ పాయింట్గా ఉంది. నాగమయ్య కుంట అనేది ఎప్పుడు వర్షం పడ్డా కూడా ఆ ఏరియా కొంచెం లోతట్టు ప్రాంతాలలో జనం చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటారు. డ్రైనేజీ క్లియర్ చేయించే పనులు అయితే జరుగుతున్నాయి, ప్లస్ పాయింట్గా మనకు కనపడుతుంది. నెక్స్ట్, గాంధీనగర్ డివిజన్లో డ్రైనేజీ రిపేర్లు చేయడం, తర్వాత కళ్యాణ్ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కూడా ప్రాపర్గా చేయడం అనేది కూడా ప్లస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్, ప్లస్ పాయింట్స్ చూసాం. మైనస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు ముఠా గోపాల్ గురించి? అక్కడ జనం ముఠా గోపాల్ గురించి చేసిన గతంలో కంటే తగ్గిన గ్రౌండ్ ప్రెజెన్స్, అంటే గతంలో ఎక్కువగా గ్రౌండ్లో ఉండేవాళ్ళు, ప్రజలను కలిసేవాళ్ళు, బట్ కొంత తగ్గింది అనేది దానికి కారణం ఏంటంటే అనారోగ్య కారణాలు, కొంచెం ఆయన హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారు కాబట్టి అవన్నీ ఇబ్బంది పెట్టడం వల్ల గ్రౌండ్ ప్రెజెన్స్ తగ్గింది అనేటువంటి చర్చ సాగుతోంది. ముఠా గోపాల్ కొడుకు ఆధిపత్యంపై చర్చ. ముఠా గోపాల్ కొడుకు ముఠా జయసింహ, సో ఆయన కొంచెం ఆధిపత్యం జరుగుతోంది నియోజకవర్గంలో, ఆయన ఎక్కువగా పెత్తనం సాగుతోంది అనేటువంటి ఒక మైనస్ పాయింట్ కూడా కనిపించింది. నెక్స్ట్, అనుచరుల్లో కొందరిపైన వసూళ్ల ఆరోపణలు, అలాగే లిటిగేషన్ ల్యాండ్ సెటిల్మెంట్ల పైన ఆరోపణలు. ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తుంటారు ఆయన కావచ్చు, ఆయన కొడుకు కావచ్చు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇట్లా సెటిల్మెంట్స్ వ్యవహారాలలో కొంచెం బదనాం అవుతున్నటువంటి పరిస్థితి. ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం. సో జనం, ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఎమ్మెల్యే ముఠా గోపాల్ దగ్గర నుంచి చూద్దాం. జనం కోరుకుంటుంది ఏంటంటే డ్రైనేజీలను వెంటనే బాగు చేయాలి. అంటే యాక్చువల్గా మనం చెప్పినట్టుగా ఆల్రెడీ అది జరుగుతూ ఉన్నాయి, బట్ జనం అది కోరుకుంటున్నారు. సెగ్మెంట్ అంతటా కూడా అపరిశుభ్రంగా ఉంది, దాన్ని క్లీనింగ్ చేయాల్సినటువంటి అవసరాన్ని జనం చెబుతున్నారు. స్ట్రీట్ లైట్స్ కొత్తవి పెట్టాలనేవి జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, తాగునీరు సకాలంలో అందించాలి, తర్వాత ప్రభుత్వ జూనియర్ కాలేజీ కావాలి. ఇది జనం కోరుకుంటున్నటువంటి అంశాలు ముఠా గోపాల్ దగ్గర నుంచి. ఇక బిగ్ టీవీ సర్వేలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్కు వచ్చినటువంటి స్కోర్ ఎంత, రిజల్ట్ మనం చూద్దాం. రిజల్ట్ అనుకూలం 53%, పర్వాలేదనిపించేలాగా ఉంది. వ్యతిరేకం 19%, తక్కువగానే ఉంది. తటస్థం 28%. సో ఈ తటస్థం అనేది అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ అన్ని అభివృద్ధి పనులు కనుక సరిగ్గా చేయగలిగితే వ్యతిరేకతను కూడా పాజిటివ్గా మార్చుకోవచ్చు, అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇంకా సమయం ఉంది కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారో చూశారు. సో అవన్నీ కూడా ప్రజలకు అందించగలిగితే ఇంకా మీరు మరింత అనుకూలతను పెంపొందించుకోవచ్చు. సో ముఠా గోపాల్ ముషీరాబాద్ ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజల ఒపీనియన్స్, ఫీడ్బ్యాక్స్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 53%.